హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. సోషల్ మీడియా మన జీవితంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీన్ని సరిగ్గా వాడుకుంటే మంచి చేస్తుంది. దీన్ని చెడుగా వాడుకుంటే మన జీవితాల్ని అల్లకల్లోలం చేస్తుంది. ఇలాంటి సోషల్ మీడియా వల్ల ఎన్నో జీవితాలు బాగుపడ్డాయి, ఎన్నో జీవితాలు సర్వనాశనం అయిపోయాయి. అంటే దీన్ని వాడుకోవడంలోనే ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు మనకు కనెక్ట్ అవుతుంటారు. ఎక్కడో గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా తమ ఆవేదనని కూడా బయటకు చెప్పగలిగే అవకాశం ఈ ఇంటర్నెట్ కల్పించింది. సేమ్ టైం ఈ ఇంటర్నెట్ని వాడుకొని చాలా దుర్మార్గాలకు పాల్పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, గత 2 రోజుల నుంచి బాగా వైరల్ అవుతున్న వీడియో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చిత్తూరు జిల్లా వాసి శివ తాను గల్ఫ్లోని కువైట్ అనే ప్రాంతంలో ఒక ఎడారిలో బ్రతుకుతున్నాను, నా జీవితం చాలా భయంకరంగా ఉంది, ఇక్కడ నేను గొర్రెలు బర్రెలు ఇలాంటి వాటికి నేను ఆహారాన్ని అందిస్తూ ఇక్కడ పనిచేస్తున్నాను, నేను నీళ్ళ కోసం ఇన్ని మైళ్ళ దూరం నడవాలి, ఇక్కడ పట్టించుకునే నాదుడే లేడు, చుట్టుపక్కల కనుచూపు మేరకు కూడా ఒక మనిషి కూడా కనబడాడు, ఇంత భయంకరంగా నా జీవితం ఉంది అని చెప్పేసి చాలా ఎమోషనల్గా ఆయన చేసిన వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ముఖ్యంగా తన కుటుంబ సభ్యులు కూడా నేను ఇండియాకి వస్తానంటే రావద్దు, ఇక్కడ మాకు డబ్బులు లేవు, మా పరిస్థితి కూడా బాగాలేదు, నువ్వు ఎట్లో ఒకట్లా అక్కడే పడి ఉండు అని చెప్పేసి చెప్తా ఉంటే, నేను చావు తప్ప నాకు వేరే మార్గం లేదు, దయచేసి ఎవరన్నా నన్ను కాపాడండి అని ఆయన చేసిన ఆ పోస్ట్ ఏదైతే ట్విట్టర్లో పెట్టిన ఆ వీడియో ద్వారా పెద్ద ఎత్తున వైరల్ అయ్యి ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది. వాస్తవానికి ఈ వీడియోని చాలామంది కనిపించిన ప్రతి ఒక్కరూ వివిధ గ్రూపులలో షేర్ చేశారు, అందులో నేను ఒకరిని కూడా. సో అలా ఇప్పుడు ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ముఖ్యంగా నారా లోకేష్ దీనిపైన చొరవ తీసుకోవడం నిజంగా నారా లోకేష్ను అభినందించి తీరాలి. నారా లోకేష్ వెంటనే కువైట్లోని ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అక్కడ వింగ్ ఉందో అక్కడి వాళ్ళకి కనెక్ట్ అయ్యి, అలాగే ఇక్కడ అధికారులు ఇండియన్ ఎంబసీకి వీళ్ళు కనెక్ట్ అయ్యి అక్కడి వాళ్ళతో మాట్లాడి ఆ వ్యక్తిని సేవ్ చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఇప్పుడు తన స్వగ్రామానికి వచ్చేశాడు. ఇలా ఈ వ్యక్తి చేసిన ఈ ప్రయత్నం ద్వారా నిజంగా అతను బతికి బయటపడ్డాడని చెప్పుకోవాలి. ఇలా చాలామంది తెలియక, అంటే దుర్భర జీవితం గడుపుతూ ఎడారి ప్రాంతాల్లో చాలా కష్టాలు అనుభవిస్తూ, ముఖ్యంగా చూస్తే తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళు ఇక్కడ ఉపాధి అవకాశాలు లేకనో, లేదంటే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు, మా భార్య పిల్లల్ని ఇంకా బాగా చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో చాలామంది ఈ గల్ఫ్ కంట్రీస్కి వెళ్తుంటారు. అయితే ఇక్కడి నుంచి వీళ్ళని పంపించే ఏజెంట్లు మాత్రం వీళ్ళకి చెప్పేది ఏంటంటే, మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మంచి ఉద్యోగం ఉంటుంది, అలాగే మీరు పలానా ఆఫీస్లో పనిచేస్తారు, పలానా వాళ్ళ ఇళ్లలో పనిచేస్తారు, మీకు మంచి సెక్యూరిటీ ఉంటుంది, ఏ టెన్షన్ ఉండదు, హ్యాపీగా నెల నెల జీతం వస్తుంది అని చెప్పి నమ్మబలికి వీళ్ళను అక్కడికి పంపిస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరైతే వీళ్ళని తీసుకున్న యజమానులు ఉంటారో వాళ్ళు వీళ్ళని తీసుకెళ్ళి సిటీకి అవుట్స్కట్ దాదాపు 40, ఇంకా చెప్పాలంటే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎడారి ప్రాంతాల్లో వదిలేస్తారు. ఎందుకు అంటే అక్కడ వీళ్ళు ఈ గొర్రెలు బర్రెలు మేపుకోవడానికి పెట్టే ఒక ఫామ్ హౌస్ లాంటిది కూడా కాదు, సింపుల్గా చెప్పాలంటే ఒక షెడ్ లాంటిది వేసి అక్కడ వాటి కోసం వీళ్ళని కాపలా ఉంచుతారు. వాటికి మేత వేస్తూ వీళ్ళు అక్కడే బతకాలి. వీళ్ళకు చుట్టుపక్కల దాదాపు 5-10 కిలోమీటర్ల దూరంలో కూడా ఎవడు ఉండడు, అంటే కనుచూపు మేరకు కూడా ఎవరు కనబడరు, ఒంటరిగా బతకాలి. వీళ్ళకు ఎవరైతే యజమాని ప్రతి శుక్రవారం కానీ లేదంటే 10 రోజులకు ఒక్కసారి ట్యూబులలో, మనం ట్రాక్టర్కు లారీకి వేసే పెద్ద పెద్ద ట్యూబులలో వాటర్ తీసుకొని వచ్చి ఆ వాటర్ని వీళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఆ వాటర్ తాగుతూ వీళ్ళు తీసుకొచ్చే నిత్యావసర వస్తువుల్ని కొంచెం కొంచెంగా వాడుకుంటూ మళ్ళీ వాళ్ళు వచ్చేంత వరకు కాపాడుకోవాలి, బతకాలి. ఇక అక్కడి జీవితం చాలా చాలా దుర్భరంగా ఉంటుంది. ఎందుకంటే నాకు కొద్దిమంది ఈ దుబాయ్ కంట్రీ, ఈ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట ఇది. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి జీవితం గడిపి బతికి బయటపడ్డారు. ఈ యజమానులు కూడా నానా రకాలుగా టార్చర్ పెడతారు, హింసిస్తారు, వాడి కోపం ఎక్కడెక్కడో కోపం వీళ్ళ మీద తీస్తాడు, బెల్టులతో కొడతారు, అవన్నీ కూడా భరించాల్సిందే. ఎందుకంటే
ఇక్కడ పెళ్ళాం పిల్లలను బతికించుకోవడం కోసం. ముఖ్యంగా వాళ్ళ జీతాలు ఏమన్నా లక్షల్లో ఉంటాయంటే అది కాదు, తిప్పి కొడితే 20-25 వేలకు మించి ఉంటాయి. ఒకప్పుడైతే 8,000 10,000, ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద 10,000 జీతానికి 8,000 జీతానికి ఈ నరకయాతన అనుభవించేవారు. ఇలా సంవత్సరాలుగా, ఒక్కొక్కరు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు, కొంతమంది అయితే అక్కడే జ్వరం వచ్చో పట్టించుకునే నాదులు లేకనో చచ్చిపోతారు. ఆ చచ్చిపోయిన శవం ఇండియాకు సొంత కుటుంబీకులకు రావడానికి 4 నెలలు, ఇంకా చెప్పాలంటే సంవత్సరం కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి. అది అదృష్టం ఉంటే ఆ ఆఖరి కడచూపు ఇక్కడ కుటుంబ సభ్యులు చూస్తారు, లేదంటే అక్కడే తెలిసిన వాళ్ళు, లేదంటే ఆ యజమానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడో కాల్చి దహన సంస్కారం చేసేస్తారు. ఇలాంటి జీవితాలు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కోకొల్లలుగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒక సినిమా కూడా వచ్చింది, పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన ఈ సినిమా. ఇది కూడా ఆయన కువైట్ అలాంటి గల్ఫ్ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఒక ఏజెంట్ ద్వారా మోసపోయి ఇలా ఎడారి ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ అతను పడే కష్టాలు, అక్కడి నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాలు, ఆఖరికి ఇతను ఎట్లొకట్లా ఇండియాకు వచ్చేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ శివ అనే వ్యక్తి మాత్రం అదృష్టవంతుడనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళడం, లోకేష్ చొరవ తీసుకోవడం, వెంటనే జరిగిపోవడం, ఆయన సురక్షితంగా తన స్వగ్రామానికి రావడం అనేది నిజంగా ఒక రకంగా అదృష్టం అని చెప్పుకోవాలి.